వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కన్వర్ యాత్రకు ముందు ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్ నగర్లో అక్రమ ఆయుధ కర్మాగారాన్ని గుర్తించారు పోలీసులు. కన్వర్ యాత్రకు సంబంధించి అటు యూపీ ప్రభుత్వం కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కానీ చాలా కఠిన నిర్ణయాలను తీసుకుంది. కన్వర్ యాత్ర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఆ యాత్రకు భగ్నం కలగకుండా, ఆ పవిత్రతకు దెబ్బ కలగకుండా ఉండేందుకు హోటల్ యాజమానుల పేర్లతో పాటు హోటల్ పేర్లను మిగిలిన అన్ని కూడా కట్టుదిట్టమైన చర్యలు చేసింది. అయితే కన్వర్ యాత్ర సమయంలో చాలాసార్లు చూసాము, రాళ్ళు తీసుకొని రువ్వడము, జిహాదీలు ఇలాంటివి చాలా ప్రయత్నం చేశారు. అయితే ఈసారి కన్వర్ యాత్ర విషయంలో ఏదైనా భారీ కుట్రను చేశారా అనే భయం కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఉత్తరప్రదేశ్లోని మజూఫర్ నగర్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలను గుర్తించారు పోలీసులు. అక్రమ ఆయుధాలకు సంబంధించి వాళ్ళను కస్టడీలో కూడా తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజాఫర్ నగర్లో అక్రమ ఆయుధ కర్మాగారాన్ని పోలీసులు అయితే గుర్తించారు. ఇక అక్రమంగా ఆయుధాలను నిల్వ ఉంచిన మహమ్మద్ షారూక్, జావేద్, గుఫ్రాన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎక్కడ చూడు ఈయన కొడుకులే, ఉగ్రవాదానికి అడ్డాగా రాయచోటిలో దొరికిన ఈయన కొడుకులే. కన్వర్ యాత్ర జరుగుతున్న టైంలో ఆయుధాలను కుప్పలు పెట్టుకున్నది ఈయన కొడుకులే. ఇలాంటోళ్లను భారతదేశంలోని చట్టాలు ఏం చేయలేకపోతున్నాయని బాధేస్తోంది. వీళ్ళకు కఠిన శిక్షలు పడకపోతే ఇలాంటోళ్లను పెరగకుండా అడ్డుకోవడం కష్టము అని తెలిసినా ఏం చేయాలో అర్థం కావట్లే. మహమ్మద్ షారూక్, జుబేద్, గుఫ్రాన్ ఈ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 20కి పైగా పిస్టల్స్, 4 తుపాకులు, మందగుండు సామాగ్రి, ఇంకా వాటికి సంబంధించిన ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కన్వర్ యాత్ర సమయంలోనే వీళ్ళు ఈ ఆయుధాలను, మహమ్మద్ షారూక్ కానీ, జవేద్ కానీ, గుఫ్రాన్ కానీ ఈ ఆయుధాలను ఎందుకు తీసుకొచ్చారు, ఈ తుపాకులు, మందుగుండు సామాగ్రి వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఇక్కడ ఆయుధ కర్మాగారాన్ని దేనికోసం ఏర్పాటు చేశారు, కన్వర్ యాత్ర మీద ఏదైనా భారీ కుట్ర జరుగుతోందా, వీళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నారు అనే క్రమంలో భారీ ఎత్తున విచారణ చేపడుతున్నారట. ఏదేమైనా తస్మత్ జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, మన చుట్టుపక్కలే మన వాళ్ళుగానే నటిస్తూ ఈ దేశాన్ని, ధర్మాన్ని, మనల్ని మట్టి కరిపించడానికి షారూక్, జవేద్, అలాగే గుఫ్రాన్ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీ చుట్టూ ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయకండి, అది చాలా ప్రమాదకరం. ఏదేమైనా వీళ్ళ అరెస్టుతో కన్వర్ యాత్రపై భారీ కుట్ర తప్పింది అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. నేనైతే తప్పింది అనుకోను, ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని పట్టుకున్నారు, కానీ ఇలాంటి దొంగన కొడుకులు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, వాళ్ళందరినీ పట్టుకోవాలి. అలాగే కన్వర్ యాత్రకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా యాత్ర పూర్తవ్వాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ దేవుణ్ణి రోజు ప్రార్థిద్దాం, అలానే జరుగుద్ది అని ఆశిద్దాం. అలాగే దుష్ట శిక్షణ జరగాలి ఇలాంటి వాళ్ళకి సంబంధించి అని కూడా కోరుకుందాం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఆర్ వాయిస్కి మరింత బలాన్ని ఇస్తుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.